ఆ వెలుగు చీకటిని కూడా ఏం చేస్తుందంట? వేరు చేస్తుంది. చదువుదామమ్మా. మూడవ వచనము. దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగెను. వెలుగు మంచిదైనట్టు వెలుగు ఏమైతుందంటండి? చీకటి. హలో సహోదరి సహోదరులారా, వెలుగు మంచిదా చీకటి మంచిదా? కదండి, అవునా కాదా? ఇప్పుడు సినిమా థియేటర్కి పోయినప్పుడు మిమ్మల్ని వెలుగులో కూర్చోబెడతారు, చీకట్లో కూర్చోబెడతారు? అది చెప్పరండి. ఎందుకు? మీ మొక్కలు ఎవరికి కనిపించకూడదని. చూడండి, దేవునికి ఎంత దూరముగా మనుషులు వెళ్ళిపోయి మంచి చెడు అని తెలియకుండా బ్రతికే కాలములోని మంచి ఏంటో చెడు ఏంటో అని గ్రహించలేని పరిస్థితుల్లో నా బిడ్డలు వెళ్ళిపోయారు. కాబట్టి వారికి చూడండి, ప్రారంభంలోని దేవుడు ఏదైనా తోటలో 2 వృక్షాలని పెట్టాడు. ఒకటి జీవ వృక్షము, రెండవది మంచి చెడ్డల. అబ్బో, చెడ్డదానికి కూడా తెలివే, మంచిదానికి కూడా తెలివే. కానీ అతి తెలివి అయిపోయింది, మనకి తెలివి ఎక్కువైపోయింది. కాబట్టి మంచిని ఏ విధంగా హ్యాండిల్ చేయాలో, చెడుని ఏ విధంగా మనం హ్యాండిల్ చేయాలో తెలియని బ్రతుకుల్లో మనం పడిపోయినప్పుడు, ఆ చీకటిలో మనం బ్రతికి ఇదే మంచి బ్రతుకు, ఇదే మంచి జీవితము అని మనం అనుకున్నప్పుడు దేవుడు కాదు, ఇదే నిజమైన బ్రతుకు అని నేర్పించటానికి, మార్గము చూపించటానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకమునికి వచ్చి ఉన్నాడు. నేనే మార్గము. సత్యము నుండి చాలా దూరంగా వెళ్ళిపోయారు మనుషులు. మంచి అనే సత్యానికి దూరంగా బ్రతుకుతున్నారు, చెడు అనే అసత్యానికి చాలా సమీపముగా బ్రతుకుతున్నారు. ఈ మంచి చెడుని విసర్జించే జ్ఞానము లేకుండా పోయిన రోజుల్లోని చివరి ప్రవక్తుడు ఎవడండి బైబిల్లోని? మలాకీకి యేసుక్రీస్తు పుట్టడానికి ఎన్ని సంవత్సరాలు గ్యాప్ ఉందండి? దాదాపు 400 సంవత్సరములు గ్యాప్ ఉన్నది. ఒక ప్రవక్తుడు లేడు, ఒక యాజకుడు లేడు, మనుషుల్ని దేవుని మార్గములో నడిపించే వాళ్ళు లేరు. వాళ్ళ బ్రతుకులు ఎలా ఉండుంటాయో ఒక్కసారి మీరు ఆలోచించండి. ఎలాంటి చీకటి బ్రతుకులు బ్రతుకుతున్నారో. దేవుడు అనే విషయాన్ని వారు మర్చిపోయి, దేవుడు అనే ఒక వాడు ఉన్నాడనే విషయం మర్చిపోయి 400 సంవత్సరములు పైగా దేవుడు లేకుండా విచ్చలవిడిగా బ్రతుకుతున్నప్పుడు, ఆ దేవుడికి ఈ లోకానికి రావాలని ఒక ప్రణాళిక కలిగి, నా కుమారుని ఈ లోకమునికి చాలా కాలం అయిపోయింది, నన్ను మర్చిపోయి నా బిడ్డలు నన్ను జ్ఞాపకము చేసుకోవటానికి నా కుమారుణ్ణి వారి యొద్దకి నేను పంపిస్తాను. ఎంత గొప్ప కృప! ఎక్కువ పాపము చేసేవాడు మధ్యలో మనం ఉంటామా ఉండమా? చెప్పాలి. ఎందుకు ఉండరు చెప్పండి. అమ్మా, మిమ్మల్ని అడుగుతున్నాను. ఆహా, ఈ ఎఫెక్ట్ దేవుడి మీద పడితే పర్వాలేదు. చూడండి ఎంత మూర్ఖులుగా బ్రతుకుతున్నారు. ఈ పాపము ఎఫెక్ట్, పాపిష్టి, భయంకరమైన పాపిష్టి వాళ్ళు మన మధ్యలో ఉంటే ఆ ఎఫెక్ట్ మన మీద పడుతుంది. దేవుడు అంటున్నాడు, ఏ ఎఫెక్ట్ మీ మీద పడకూడదని చెప్పి భయంకరమైన పాపము చేస్తున్నప్పుడు ఆ యావత్తు పాపమును నా మీద మోపుకోవడానికి పాపిష్టి వాళ్ళ మధ్యలోకి నేను జన్మించాను. ఎంత ఊరటిచ్చిందండి ఈ మాట మనకి! ఎంత గొప్ప మాట! ఇప్పుడు సహజంగా మనం చూస్తూ ఉంటాం, విచ్చలవిడిగా క్లబ్బుల్లోని పబ్బుల్లోని భయంకరమైన పనులు జరుగుతూ ఉంటాయి. వారి మధ్యలోకి మనం ఎందుకు వెళ్ళటం లేదు చెప్పండి? అని చెప్పాలి. మీరు ఒక్కరే కాదు, మిగతా వాళ్ళు. అంటే మిగతా వాళ్ళకి ఏదో ఒక ఆశ ఉంది. ఓరమ్మో, మంచిగా ఉన్నారు మీరందరూ.
చెప్పండి, ఎందుకు వెళ్ళరు అలాంటి ప్లేసులకి? అలాగా? నిజంగానా? మీలో పాపము చేయని వారు ఎవరున్నారు? చేతులు ఎత్తండి. ఎంతసేపు అవతలడే పాపిస్తువాడు, మనం కాదు. ఈ సత్యాన్ని తెలపటానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకములోకి వచ్చి లోకమంతయు పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను ఇప్పుడు అర్థమైపోయింది కదండి. దేవుడు ఏమంటున్నాడంటే ఇంకొక విషయం నేర్పించడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకమునికి వచ్చాడు. ఏమిటంటే నీ కంటిలో ఉన్న దూలాన్ని ముందు తీయు అని నేర్పించడానికి ఈ లోకానికి వచ్చాడు. నలుసు వెతుకుతున్నావు, మంచిదే నాయన ప్రభువా, మంచిదే నా బిడ్డ, నా కుమార్తె, నా కుమారుడా, కానీ నీ కంట్లో ఉన్న దూలాన్ని ఎవడు తీస్తాడు రా బాబు అంటున్నాడు. పబ్బులో ఉన్నవాళ్ళు, క్లబ్బుల్లో ఉన్నవారు విచ్చలవిడిగా అన్ని పాపములు చేసేవారు, పాపిస్తూ వాళ్ళు. మనము పాపానికి ఏమైనా భేదం ఉంటుందా? కులం ఉంటుందా? రంగు ఉంటుందా? హైట్ ఉంటుందా? ఏమైనా ఉంటుందా? పాపము చిన్న పాపమైనా మరి ఇప్పుడు చెప్పండి సిస్టర్. ఈ సత్యాన్ని తెలపటానికి దేవుడు వచ్చి, అమ్మా మీరు ఇతరుల పాపం గురించి కాదు, మీ బ్రతుకుల గురించి ముందు మీరు ఆలోచించండి. నా యొద్ద నుండి ఎంత దూరముగా మీ బ్రతుకులు వెళ్ళిపోయాయో, ఎంత చీకటిలో మీ బ్రతుకులు ఉన్నాయో, ఎంత పాపముతో నిండిపోయి ఉన్నాయో అని తెలిసి కూడా నిన్ను మర్చిపోలేదే, అది నా ప్రేమ నీ పట్ల, అది నా కృప నీ పట్ల. అందుకనే ఇంత పాపం ఉన్నా కూడా నా బిడ్డని పంపించేనే. కానీ ఒక్కడైనా చోటిస్తే, ఒక్కడన్నా ఒకడు నా కుమారునికి ఈ లోకములోని చోటిస్తే ఇచ్చాడా? ఎక్కడిచ్చారు చోటు? వాళ్ళ ఇళ్లలో లేదంట. మన బ్రతుకులు కూడా అలాగే ఉన్నాయి ఈరోజు. మన ఇళ్లలోకి సహజంగా నేను చాలా సంతోషిస్తుంటాను. ఇప్పుడు క్రైస్తవేతల్ని మనం తీసుకున్నాం అనుకోండి, ఒక గది ఖచ్చితముగా పూజ గదిగా ఉంటుంది వాళ్ళ ఇంట్లో. ఉంటుందా లేదా చెప్పండి? అందుకనే వారిని అభినందిస్తాను నేను. వారు భక్తి కానీ, వారి శ్రద్ధ కానీ దేవుని పట్ల అని చూస్తే మన క్రైస్తవుల్లో ఎందుకు లేదబ్బా అనుకుంటాను. చక్కగా ఒక గది, దాన్ని చక్కగా అలంకరించి ప్రతిరోజు పూజలు, పురస్కారాలు. చూడండి, వారికి ఉన్న శ్రద్ధ జర మనకున్నదా అని చెప్పరేంటండి. ఏది తిన్నా కూడా, ఏ పండగనా కూడా ముందు ఎవరికి ప్రసాదం ఇస్తారు? నైవేద్యం అర్పిస్తారా లేదా? మనం ఏం చేస్తాం? తినేటప్పుడు కూడా దేవా నీకు స్తోత్రము, నాకు ఆత్రము, అంతే. నీకు స్తోత్రము, నాకు ఆత్రము. చూడండి, దేవుడు అంటున్నాడు, ఎంత చీకటిలో మీరు బ్రతుకుతున్నారో మీరు గ్రహించలేకపోతున్నారు. కాబట్టి ఆ చీకటిని మీకు చూపించటానికి, ఆ చీకటి బ్రతుకుల నుండి మిమ్మల్ని వేరు చేయటానికి, ఆ పాపము నుండి మిమ్మల్ని తొలగించటానికి వెలుగుగా ఈ లోకముని నీకు వచ్చి ఉన్నాను. నా వెలుగు నీలో ప్రకాశింప చేయటానికి ఈ లోకమునికి నేను వచ్చి ఉన్నాను. చాలా కాలం అయిపోయిందమ్మా మీరు పాపములో బ్రతికి, చాలు అన్నాడు దేవుడు. ఇంకా చాలు. పాపానికి కూడా ఒక సమయము, సంహరించడానికి ఒక సమయము వచ్చి ఉన్నది. అది క్రీస్తు పుట్టకతోని ఆ సంహరించే సమయము, పాపముని తుడిచివేసే సమయము ఈ లోకమునికి దేవుడు అనుగ్రహించాడు. కేవలం మనకే కాదండి, క్రైస్తవులకి కాదండి, సర్వలోకానికి యేసుక్రీస్తు ప్రభువునే, రక్షకుడినే. ఈ లోకము దూరంగా బ్రతుకుతుంది దేవునికి. దేవుడు అంటే ఎవరో మర్చిపోయే పరిస్థితుల్లోని తన కుమారుడిని కుమారుడుగా ఎందుకు వచ్చాడండి? తండ్రిగా ఎందుకు రాలేదు? నాకు ఎవరైనా చెప్తారా? చెప్పాలి. Why God did not come as the father but came as the son?
అరే చెప్పరేంటబ్బా? లేదండి, ఒక బిడ్డ తండ్రికి విధేయుడుగా ఏ విధంగా ఉండాలో కుమారత్వముని మనకి తెలియపరచడానికి, ఒక కుమారుడు తన తండ్రికి విధేయుడుగా లోబడటానికి, అందుకనే ఎందరైతే ఆయనని అంగీకరించారో ఆయన కుమారుడగుటకు ఆయన అధికారమును ఇచ్చాడు. మనము కుమారులు కుమార్తెలు అగుటకు నేర్పించుటకు, ఒక తండ్రికి ఒక బిడ్డ ఏ విధంగా లోబడాలని నేర్పించుటకు కుమారుడుగా వచ్చి, ఒక కుమారుడు తండ్రికి ఏ విధంగా విధేయుడుగా ఉండాలో నేర్పించడానికి, కుమారత్వాన్ని మనకు అనుగ్రహించడానికి యేసుక్రీస్తు ప్రభువారు కుమారుడుగా ఈ లోకమునికి వచ్చి ఉన్నాడు. సహజంగా ఈ రోజు బిడ్డల్ని మనం చూసుకున్నా కూడా తల్లిని తండ్రిని ఏ విధంగా సన్మానించాలో కూడా తెలియని బ్రతుకులు వారు బ్రతుకుతున్నారు. అన్నిటి నుండి మనల్ని విడిపించటానికి నాకు చాలా ఇష్టమైన వాక్యం ఏంటో తెలుసండి. యెషయా గ్రంథంలో 61వ అధ్యాయంలో 1వ వచనము చాలా చక్కటి మాట ఉంటుందండి. యేసుక్రీస్తు ప్రభువారు నిన్న చెప్పిన విషయమే మళ్ళీ ఈరోజు చెప్తున్నాను. ఒక సంఘంలో మాట్లాడింది 2 విషయముల నుండి మనల్ని కాపాడటానికి వచ్చాడు. ఒకటి మన శరీరము నుండి, ఇంకొకటి మన ఆత్మను కాపాడటానికి వచ్చి. ఇవి ప్రాముఖ్యమైన కారణాలు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి రావడానికి. These are the 2 main reasons to save us from this decaying flesh and to save our souls. మన ఆత్మలను, నశించిపోతున్న మన ఆత్మలను రక్షించుటకు. ఒక నిమిషం అండి, ముందు శరీరం వచ్చిందా ఆత్మ వచ్చిందా? శరీరము రా బాబు. సృష్టి మర్చిపోయారు చూడండి మీరు. ఫస్ట్ కేమ్ ద ఫిజికల్ అండ్ దెన్ కేమ్ ద స్పిరిచువల్. న్యాచురల్ వచ్చింది, ఆ తర్వాత స్పిరిచువల్ వచ్చింది. అందుకనే సూపర్ న్యాచురల్ బీయింగ్స్ అని మనము పిలువబడతాం. ముందు దేవుడు ఆదాము అవ్వని సృష్టించి అప్పుడు ఏం చేశాడంటే ఆయన ఆత్మ మన నాసిక రంధ్రములోని ఊదాడు. అప్పుడు మనకి జీవము వచ్చి ఉన్నది. అంటే దేవుని ఆత్మ కలిగిన వాడికి ఏముంటదంట? జీవము. జీవము. సో ఈ నశించిపోయే ఈ యొక్క శరీరమును, కుళ్ళిపోయే ఈ శరీరమును నశించిపోకుండా ఉండటానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకమునికి వచ్చాడు. అందులో చాలా చక్కటి మాట ఉంటది చూడండి. యెషయా గ్రంథం 61వ అధ్యాయము 1వ వచనము. ప్రభువుకు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది, దీనులకు సువర్తమానము ప్రకటించుటకు. మొట్టమొదటిగా దీనులకు గర్విష్ఠులకు కాదు, దీనులకు సువార్తను ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను. నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును చెరలోనున్న వారిని విడుదలను. ఈ రోజు మనం అందరం బందీలుగా చెరసాల్లో బ్రతుకుతున్నామండి. పాపం అనే బంధకములోని మనం మనం అనుకుంటున్నాం మనం స్వతంత్రంగా ఉన్నామని మనం అనుకుంటున్నామండి. స్వతంత్రులుగా మనం బ్రతుకుతున్నామని అనుకుంటున్నాం. బయటికి వెళ్ళిపోతున్నాము, మనం ఇష్టం వచ్చినట్టు ఎక్కడ కావాలంటే అక్కడ వెళ్ళిపోతుంది. ఇది స్వాతంత్రము కాదండి. నిజమైన స్వాతంత్రము నేర్పియటానికి, తెలియపరచడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకమునికి వచ్చి ఉన్నాడు. మీరు బంధకములో ఉన్నారు, చెరసాలలో బందీలుగా మీరు బ్రతుకుతున్నారనే విషయము కూడా మీరు గ్రహించలేకపోతున్నారు అనే విషయము మీకు తెలియపరచడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకమునికి వచ్చి చెరసాలలో బందీలుగా ఉన్న మనల్ని, ఖైదీలుగా ఉన్న మనల్ని ఏం చేయటానికి వచ్చాడండి? విడిపించుటకు ఈ లోకమునకు వచ్చాడు. అందరం అండి ఏదో ఒక బంధకములో బ్రతుకుతున్నామండి. అవునా కాదా చెప్పండి? అరే చెప్పరేంటా? అవును, ఒప్పుకున్నారు. దేవునికి స్తోత్రము. అందుకే వచ్చాడండి యేసయ్య. నీ బంధకము ఏదైతే నిన్ను స్వతంత్రుడుగా జీవించకుండా చేస్తుందో ఆ బంధకము నుండి విడిపించటానికి వెలుగుగా యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకమునికి వచ్చాడు. చెరసాలలో ఉన్నాం అనే విషయము
మనం మర్చిపోయాము. దేవుడు అంటున్నాడు, జీవిత కాలం అంతా మీరు చెరసాలలో ఉండాలని ఆశ నాకు లేదు. ఆ చెరసాల, ఆ ఓసలు మీరు లెక్క పెట్టకుండా ఉండాలని నేను కోరుకోవటం లేదు. కాబట్టి ఆ చెరసాలలో నుండి, ఆ బంధకములో నుండి మిమ్మల్ని విడిపించి స్వతంత్రులుగా చేయటానికి ఈ లోకమునికి వచ్చాను. యోహాను సువార్త 8వ అధ్యాయము 38వ వచనము 36వ వచనములో అంటాడు చూడండి. కుమారుడు నేను నా తండ్రి యొద్ద చూచిన సంగతులే బోధించుతున్నాను, ఆ ప్రకారమే మీరు మీ తండ్రి యొద్ద వినిన వాటినే జరిగించుతున్నారు. ఎంత? కుమారుడు 36. ఓకే, చదవండి. దాసుడు ఎల్లప్పుడూ ఇంట్లో నివాసం చేయడు, కుమారుడు ఎల్లప్పుడూ నివాసం చేయను. కుమారుడు మిమ్మల్ని స్వతంత్రం. చూడండి, చక్కటి మాట. దాసుడు ఎల్లప్పుడూ ఇంటిలో, అమ్మా వినిపిస్తుందా? ఎల్లప్పుడూ మీ ఇంట్లో పనివారు. హలో సంగమా, మీ ఇంట్లో ఎంతమంది ఇంట్లో పనివారు ఉన్నారు? చేతులు ఎత్తండి. అరే, ప్రస్తుతానికి అయితే నాకు లేదు, నేనే ఊడిస్తున్నాను, నేనే అంట్లు దొంగతున్నాను, అన్ని నేనే చేసుకుంటున్నాను. మా భార్య కూడా ఇక్కడ లేదు, పనివాడు ఎవరు లేదు కాబట్టి నేనే చేసుకుంటున్నాను, నేనే పనివాడుగా ఉన్నాను. అది వేరే సంగతి. ఎంతమంది ఇంట్లో పనివారు ఉన్నారండి? ఓకే, ఉన్నారు కదా. వారు ఎల్లప్పుడూ మీతోనే ఉండిపోతారా? కానీ మీ బిడ్డలు దాసులు ఉంటారా? మీ పిల్లలు ఉంటారా? అందుకనే వచ్చాడు దేవుడు ఈ లోకానికి. దాసులుగా కాదు మీరు బ్రతకవలసినది, తాత్కాలికముగా కాదు నా ఇంటిలో మీరు ఉండవలసింది, శాశ్వతముగా నా పరలోకములో మీరు నివాసులుగా ఉండాలంటే కుమారత్వాన్ని మీరు పొందుకుంటేనే, కుమారులుగా కుమార్తెలుగా నా బిడ్డలని మీరు అనిపించుకుంటేనే మీరు నిత్యము నా నివాస స్థలములోని మీరు నివసించగలుగుతారని ఆ కుమారత్వాన్ని ఇవ్వటానికి, ఆ ఆధిక్యతను, ఆ అధికారమును ఇవ్వటానికి. అమ్మ, నిజంగా ఒక రోజు రాబోతుంది, నిత్య నివాసము ఆయనతో మనం ఉండబోతున్నాము. దేవునికి స్తోత్రము. ఎంత గొప్ప మాట అండి. దాసులుగా కాదంట దేవుడు మనల్ని చూడాలని ఆశపడింది, ఆయన బిడ్డలుగా చూడాలని, ఆయన బిడ్డలుగా మనల్ని ఎంచుకోవాలని, ఆయన యొద్దకి రప్పించుకోవాలని కుమారులుగా కుమార్తెలుగా యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకమునికి వచ్చి ఉన్నాడండి. ఎంత ఆధిక్యతను కలుగ చేయడానికి. పాపం అనే ఆ కంపులోని భ్రష్టు పట్టిన జీవితంలో మనం బ్రతుకుతుండగా ఈ లోకమంతా, నేను ఆశ్చర్యపోతాను తెలుసండి. కొన్నిసార్లు మేరీ మగ్దలీన్ గురించి చదివినప్పుడు ఆశ్చర్యపోతాను. ఒక వ్యభిచారిని అలా తీసుకొని వస్తారు అంటే దేవుడు ఉండగానే శరీర రూపాన్ని ధరించుకొని సర్వలోక సృష్టికర్త వారి మధ్యలో ఉండగానే వ్యభిచారం జరుగుతుంది. ఎంత సహించాడండి ఆ దేవుడు, ఎంత ఓర్చాడండి ఆ దేవుడు. నేను ఉండగానే మీ మధ్యలో నేను బ్రతుకుతున్నాననే విషయము మీరు మర్చిపోయి వ్యభిచారులుగా మీరు బ్రతుకుతున్నారే, దాన్ని చూచి నేను సంతోషివ్వటం లేదు, దుఃఖిస్తున్నాను. అయినను వాటన్నిటి నుండి మిమ్మల్ని విడిపించుటకు ఏమంటాడండి? వ్యభిచారిణి స్త్రీకి ఏమంటాడు? సింపుల్ మాట అంటాడండి, చాలా సింపుల్ మాట అంటాడండి. కష్టమైన మాట అనలేదు. ఓ 10 కొండలెక్కి ఇవి చెయ్యి అవి చెయ్యి నీ పాపము తొలగిపోతుంది అని ఏది అనలేదు. చాలా సింపుల్ గా ఒక మాట అన్నాడు. ఏమన్నాడండి? ఇంకా వెళ్ళి ఎన్నడూ పాపము చేయకుండా ఉండటానికి, పాపము నుండి వేరుగా మనము జీవించటానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకమునికి వచ్చాడు. ఒక మార్గదర్శకుడుగా, వెలుగుని చూపించటానికి, చీకటిలో ఉన్న మన పాడైపోతున్న మన బ్రతుకులని వెలుగుగా తిరిగి మార్చటానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకమునికి వచ్చాడు.
ఇప్పుడు ఒక మాట అడుగుతున్నాను పెళ్ళైన వారికి. యేసుక్రీస్తు ప్రభువారు రెండో రాకడలోని వివాహం చేసుకోవటానికి చెప్పాలి వస్తున్నాడు కదండి. ఓకే, ఒక వ్యభిచారిని ఎవడైనా పెళ్లి చేసుకుంటాడండి? చెప్పాలి. కూడదు కూడా అంటున్నాం మనం. కానీ మనం అంతా ఏమిటి? మనమంతా ఏమిటి? ఒకానొకప్పుడు ఏమిటి? పాపం అనే వ్యభిచారములోని జీవిస్తున్న వారి గురించి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి ఆయన మన శాపమంతయు ఆయన మీద మోపుకోవటానికి ఈ లోకమునికి వచ్చి స్వతంత్రులుగా మనల్ని చేసి నూతన సృష్టిగా మనల్ని మార్చి మనల్ని తిరిగి ప్రేమించటానికి, మనల్ని తిరిగి వివాహము చేసుకోవటానికి, ఆ పనిని నెరవేర్చడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకమునికి వచ్చారండి. ఎంత నిజంగా ఆశ్చర్యపోతాను. ఒక వ్యభిచారుని ఎలా ప్రేమిస్తావు ప్రభువా? ఒక వ్యభిచారిని ఏ విధంగా ఏ భర్త అయినా ప్రేమించగలుగుతాడు అని ఆలోచిస్తూ ఉంటే దేవుడు అంటున్నాడు, నా ప్రేమకి సరిహద్దులు లేవు, నా ప్రేమకి ఎటువంటి భేదము లేదు. మంచివాని మీద సూర్యుడు ఉదయిస్తుంది, చెడ్డవాని మీద కూడా ఏ భేదము లేదు నా ప్రేమలో అంటున్నాడు. అటువంటి ప్రేమను నేను నేర్పించటానికి మీ దగ్గరికి నేను వచ్చాను. ఈరోజు దౌర్భాగ్యం ఏమిటంటే మనము వస్తువుల్ని ప్రేమిస్తున్నాము, మనుషులని వాడుకుంటున్నాము. అది మార్చడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకమునికి వచ్చి మీరు ప్రేమించవలసినది మీకు జీవం ఇచ్చే ఆ తండ్రిని మాత్రమే. కానీ ఈరోజు దౌర్భాగ్యం ఏంటంటే ఆయన్ని కూడా మనం వాడేసుకుంటున్నాం. దౌర్భాగ్యం ఏమిటంటే ఈరోజు దేవుణ్ణి కూడా క్రీస్తు మనం ఎలా ఉన్నామంటే కొన్నిసార్లు పరిస్థితులు, క్రైస్తవ పరిస్థితులు, ఆయన పేరేంటి? సార్సరర్ సిమియోన్ కదా మామ, సిమియోన్ అంటాం మనం. సిమోను ఆయన ఏమంటాడంటే డబ్బులు ఇస్తాడు. ఎవరికి ఇస్తాడు? పేతురుకి, యోహానికి డబ్బులు ఇచ్చి కాస్త మీ దగ్గర ఉన్న పవరు నాకు కూడా ఇవ్వండి, నేను కూడా అద్భుతాలు చేసి డబ్బులు. ఎంత దౌర్భాగ్యం అంటే ఏ దేవుడైతే పాపములో ఉన్న మనల్ని విడిపించడానికి వచ్చాడో అదే దేవుణ్ణి భయం లేకుండా మనము ఇష్టానుసారంగా వాడేసుకుంటున్నామండి. దేవుణ్ణే మనము విడిచి పెట్టడం లేదు. నన్నైనా విడిచిపెట్టండి రా బాబు అంటే అన్నీ వాడుకుంటున్నారు, నన్ను కూడా వాడేసుకుంటున్నారా మీరు? దేవుడు అంటున్నాడు, తెలివి జ్ఞానము ఏది లేకుండా బ్రతుకుతున్న మీకు పరలోక జ్ఞానముని, ఆత్మీయ జ్ఞానముని మీకు ఇవ్వటానికి నేను మీ మధ్యలోకి వచ్చి ఉన్నాను. నా ప్రజలు జ్ఞానము లేక నశించుచున్నారు కాబట్టి, అజ్ఞానులుగా బ్రతుకుతున్నారు కాబట్టి, అవివేకులుగా బ్రతుకుతున్నారు కాబట్టి, మూర్ఖత్వములో బ్రతుకుతున్నారు కాబట్టి నా జ్ఞానము వారికి ఇవ్వటానికి నేను ఈ లోకమునికి వచ్చి ఉన్నాను. అజ్ఞానులైన మనకి తన జ్ఞానముని ఇచ్చి భూ సంబంధమైన వాటి మీద దృష్టి పెట్టకుండా పైనున్న వాటి మీద దృష్టి ఎలా పెట్టాలని నేర్పించడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకమునికి కొలొస్సీయులకు రాసిన పత్రికలో అంటాడండి, 3వ అధ్యాయంలో అంటాడు. ఒకసారి చదువుదామమ్మా. ఈరోజు టైం ఉంది కాబట్టి ఎక్కువ టైం తీసుకున్నాం, వేరే ప్రోగ్రామ్స్ ఏం లేవు, టెన్షన్ ఏం లేదు. కావున కొలొస్సీయులు 3వ అధ్యాయము 1వ వచనం,
మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెదకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే కాని భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి. చూడండి, మనమంతా అంట దేవుణ్ణి మర్చిపోయి భూ సంబంధ వాటి మీదే మనసు పెట్టి బ్రతుకుతున్న సమయంలో తన కుమారుణ్ణి మన యొద్దకి పంపించి, మీరు మనసు పెట్టుకోవలసింది వీటి మీద కాదు, నీ మనసు పెట్టుకోవలసింది ఎవరి మీద? పరలోకంలో ఉన్న నీ తండ్రి మీద, నీ దేవుని మీద అని నేర్పించటానికి. మీ మనసు, ఎంతమంది మనసు ప్రతిరోజు 24 గంటలు దేవునితో ఉన్నది? చేతులు ఎత్తండి. అదే ఏంటబ్బా, ఎవరి చేతులు ఎత్తారు? ఎంతమందికి అలా అనిపిస్తుంది, అలా ఉంటే బాగుంటుందని? నాకు తెలుసు, చాలా మంచి వాళ్ళం మనం అందరం కదా. గాడ్ బ్లెస్ us. దేవుడు మన యొద్ద నుండి కోరుతున్నది అదే అండి. ముందు నా నీతిని, నా రాజ్యము మీద మీ మనసు పెట్టండి. ఆయన నీతి ఎలా ఉంటుందో, ఆయన కృప ఎలా ఉంటుందో, ఆయన సత్యం ఎలా ఉంటుందో మాకు ఎలా తెలుసు అంటే, ఇదిగో నా కుమారుని మీ యొద్దకి పంపించారు. నీతి, సత్యము అన్నీ ఆయన దగ్గర దొరుకుతాయి. మీరు వెతకండి, అడగండి. ఆయన మీ నీతిని అడగండి. నీతిని ఇవ్వటానికి నా కుమారుని మీ యొద్దకి పంపించాను. దుర్నీతి, అవినీతిలో బ్రతుకుతున్న మిమ్మల్ని నీతి మార్గములో నడిపించడానికి నా కుమారుని మీ యొద్దకి నేను పంపించాను. తట్టండి ఆయన తలుపు. ఆయన దగ్గరికి వచ్చిన వారు ఎవరిని తృణీకరించడంట, త్రోసివేయడంట. ఆయన తలుపు తడితే సహజంగా చిప అని అనడంట. రామ్మ, నా ఇంటికి వచ్చావు, చాలా కాలం అయింది, నీకోసమే నేను ఎదురు చూస్తూ ఉన్నాను, ఎప్పుడు నా తలుపు తడతావని ఎదురు చూస్తున్నాను. వచ్చావు కదా, ఇప్పుడు నువ్వు వెళ్ళవలసిన త్రోవలో నువ్వు వెళ్ళేలాగా నేనే నీకు తోడై ఉండి నడిపిస్తాను. దేవునికి స్తోత్రము. ఆ మార్గము చూపించడానికి, ఏసే మార్గము, ఏసే జీవము, ఏసే సత్యము, ఈ 3 విషయాలు కూడా నేర్పించడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకమునికి వచ్చాడు. యోహాను 1వ అధ్యాయం ఒకసారి ధ్యానించుకుందామండి. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. 1 నుండి చదువుకుందాం. ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను. సమస్తము యేసుక్రీస్తు మూలమునే కలిగెను. కలిగి ఉన్నది ఏదియు ఆయన లేకుండా కలుగలేదు. యేసుక్రీస్తు లేకుండా ఈ ప్రపంచంలో, ఈ లోకంలో, ఈ సృష్టిలో ఏదియు కలగలేదు. ఆయనలో జీవముండెను, ఆయనలో జీవముండెను. అందుకని అంటాడు, నేను జీవమును, అత్యధిక జీవమును ఇచ్చుటకు ఈ లోకం. ఈ దౌర్భాగ్యం ఏంటండి, చాలా మంది వారి బ్రతుకుల మీద ఏడుస్తున్నారండి. నేను చాలా మందిని అడిగితే, ఏం లైఫ్ బ్రదర్ ఇది, సంతోషము లేదు, సమాధానము లేదు, ఇది కూడా ఒక బ్రతికేనా? ఇలాగ ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళకి ఒక మంచి శుభవార్త, వాళ్ళకి. ఈ సమాధానము లేకుండా, శాంతి లేకుండా బ్రతుకుతున్న వారికి శాంతి సమాధానములు కలిగించుటకు ఒక రక్షకుడు నేడు పుట్టి ఉన్నాడు. ఆయననే యేసు క్రీస్తు ప్రభు. ఆయన యొద్దకి వస్తే ఈ లోకములో కూడా ఇవ్వలేని సమాధానము మనము పొందుకుంటాము. చదువుదామండి. ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఆ జీవము యేసుక్రీస్తు మనలో ఉంటే, ఆ జీవము మనలో ఉంటే వెలుగు మనలో ఉంటుంది. ఆయన ఎందుకు పుట్టాడండి? ప్రారంభంలోనే చెప్పాను, చీకటి నుండి వెలుగుని వేరు చేయటానికి, చీకటిలో ఉన్న మనకి వెలుగుని
చూపించటానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోకి వచ్చాడు. చదవండి మామ. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుతున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను. చీకటి చూడండి, ఈ లోకములో యేసుక్రీస్తు ప్రభువారు వచ్చినా కూడా ఈ లోకము చీకటిలో ఉంది కాబట్టి గ్రహించలేకపోతున్నారు ఆ వెలుగుని. అటువంటి పరిస్థితుల్లో మీరు ఉన్నారా? అటువంటి పరిస్థితుల్లో మీరు బ్రతుకుతున్నారా? చీకటి బ్రతుకుల నుండి ఏమిటి ఈ బ్రతుకు అని మీరు అనుకొని వెలుగుని మీరు గ్రహించలేకపోతున్నారా? అయితే యేసుక్రీస్తు ప్రభు అని అంటున్నారు, మీకొక శుభవార్త, మీకొక శుభవార్త. మీ చీకటి బ్రతుకులు ప్రకాశింప చేయటానికి వెలుగుగా ఈ లోకమునికి నేను వచ్చి ఉన్నాను. నా యందు ఎవడైనా ఉన్నా కూడా చీకటి ఏ మాత్రము ప్రభావం వాడి మీద ఉండదు. చదువుకుందాము. దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుష్యుడు ఉండెను. అతని పేరు యోహాను. అతని మూలముగా అందరూ విశ్వసించున్నట్లు అతడు ఆ వెలుగును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు సాక్షిగా వచ్చెను. అతడు ఆ వెలుగు. మనము కూడా ఇప్పుడు వెలుగుని పొందుకున్నామా? చెప్పండి. హలో, ఎంతమంది యేసుక్రీస్తు రక్షణ లేని వారు ఎవరైనా ఉన్నారండి? దయచేసి చేతులు ఎత్తారా? ఓకే, మీరు కూడా. ఓకే, అయితే జాగ్రత్తగా వినండి. దేవుడు మీకు ఒక మాట చెప్తున్నాడు. మీ జీవితము వెలుగుగా మార్చబడాలంటే ఒక్కడి వల్లనే సాధ్యము. అది యేసు క్రీస్తు ప్రభు వలన మాత్రమే, మరి ఎవరి వల్ల అది కాదు. మీ పాపము తుడిచివేయబడాలంటే, పాప క్షమాపణ మనం పొందుకోవాలంటే అది ఒక్కని వలనే సాధ్యము. ఆయన పేరు యేసు. ఆయన పేరు. నమ్ముతున్నారా? నమ్మటము నీ వశమైతే నమ్మువానికి సమస్తము సాధ్యము. చదవండి మామ, ఏమంటున్నాడు? అతడు ఆ వెలుగు ఎండలేదు కానీ దానికి ముందు మళ్ళీ ఒకసారి. అతని మూలముగా అందరూ విశ్వసించున్నట్లు అతడు ఆ వెలుగును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు సాక్షిగా వచ్చెను. ఇప్పుడు మనల్ని దేవుడు ఆ వెలుగు గురించి మాట్లాడటానికి ఒక సాక్షిగా పంపించాడు ఈ లోకమునికి. దేవుడు ఏమన్నాడు? ఈ లోకమునికి వచ్చిన తర్వాత సర్వలోకమునికి వెళ్ళి సర్వ సృష్టికి నా వెలుగు గురించి మీరు మాట్లాడండి. సాక్షిగా మీరు ఉండి సాక్ష్యం ఇవ్వండి. ఆ వెలుగు మీ జీవితాన్ని ఏ విధంగా మార్చి, ఏ విధంగా పాప క్షమాపణ మీరు పొందుకున్నారో, ఏ విధంగా భ్రష్టు పట్టిన చీకటి జీవితమని వెలుగుగా మార్చి శాంతి, సమాధానము, సంతోషముతో ఏ విధంగా మీ జీవితంలో యేసుక్రీస్తు అనే దేవుడు నింపాడో ఈ లోకమునికి వెళ్ళి సాక్షిగా బ్రతకమంటున్నాడు. సాక్షిగా బాప్తిజం ఇచ్చే యోహాను ఒక సాక్షిగా ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభువారు రాకమునుపు. కానీ ఈరోజు ఎంత మందికి సాక్ష్యం ఇచ్చాడు? దేవునికి స్తోత్రం. ఈరోజు మీరందరూ క్రీస్తు సాక్షులై ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఆయన సాక్షులుగా మార్చటానికి ఆయన పనిని మనము జత పనివారుగా చేయబడి ఈ లోకములో సాక్ష్యం ఇచ్చుటకు, క్రీస్తు గురించి ప్రచురించుటకు, ఆ విధమైన కార్యములు నేర్పించుటకు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకమునకు వచ్చి ఉన్నాడు. ఐ వుడ్ రిక్వెస్ట్ మై క్వైర్ టీమ్ టు కమ్ నౌ వన్స్. ఒక సాంగ్ ఉందండి, ఏమిటది? షోర్ దునియా మే ఏ హో గయా. ఏమిటది? మూడో పాట మీ సాంగ్ షీట్లో. We will continue after this. పాడదాం. ఈ గోళ, ఈ భయంకరమైన ఈ యొక్క లోకంలోని మనం బ్రతుకుతున్నప్పుడు షోర్ దునియా మే ఏ హో గయా ఆజ్ పైదా మసీహ్ హో గయా. అల్లరితో కూడిన ఈ లోకములోని వెలుగుగా వచ్చాడు. ఎవరు వచ్చారు చెప్పాలి. పాడతామా? నాకు చాలా ఇష్టమైన సాంగ్, సంతోషంగా పాడండి. ఏడు మొక్కలు పెట్టుకొని పాడండి.
సంతోషముగా పాడదాం. అమ్మా ఎంత గోలమ్మా బయట, అసమాధానము లేకుండా, శాంతి లేకుండా, కొట్టుకొని తిట్టుకొని రోజు గొడవలే కుటుంబాల్లో. అలాంటి లోకంలోని ఆ యొక్క సమాధానము కలుగ చేయటానికి యేసుక్రీస్తు ప్రభు నేడు రక్షకుడుగా. ఎంతమంది దగ్గర సాంగ్ షీట్ ఉంది? చేతులు ఎత్తండి. అందరి దగ్గర ఉన్నదా? అందరూ పాడాలి. ఓకే. शोर दुनिया में ये हो गया, आज पैदा मसीह हो गया. దేవునికి స్తోత్రము. పాడదాం. చప్పట్లు కొడుతూ లోకరక్షకుడు పుట్టాడు. ఎవరు పుట్టారు? నువ్వు నేను కాదు. పుట్టినందుకు సంతోషం. ఇక్కడ ఎవరు పుట్టారు? మరి సప్పట్లు ఎట్లా కొడతాము? సప్పగా కాదు, ఎట్లా కొడతాము? ఒక నిమిషం అండి, ఆగండి. ఈ ఫింగర్ తీసుకోండి, ఇట్లానండి. అట్లా ఉన్నాయి మన సప్పుడు. ఇప్పుడు 2 వేలు తీసుకోండి. అందరూ 2 వేలు తీసుకోండి. 3 వేలు తీసుకోండి. 4 వేలు తీసుకోండి. 5 వేలు తీసుకోండి. హల్లెలూయా. థ్యాంక్ యూ. భలే పాట అండి. అంటే కొంతమందికి నిద్ర వస్తుంది కాబట్టి ఆపవలసి వచ్చింది. బ్రదర్కి అర్థమైపోయింది. కొనగడు ఏంటో సంఘంలోనే మనకి నిద్ర వస్తుంది. అదేంటో కదండి. అందుకని మధ్యలో ఆపవలసి వచ్చింది. కొంతమంది చూస్తే ఇట్లా పోతుంది. ఎంత మంచి శుభవార్త ప్రభువా.
ఎంత సమాధానం కలిగజేస్తుంది సువార్త. రైట్. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం చూడండి. ఈ మాటలు దయచేసి ఈ చాప్టర్ అంతా మీరు ధ్యానించాలండి, మీరు బై హార్ట్ చేసుకోవాలి. ఈ చాప్టర్ నాకు చాలా ఇష్టమండి ఈ చాప్టర్. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక, ఇమిటేటింగ్ క్రైస్ట్, ఆయనని పోలి నడుచుకోవాలి అని నేర్పించేటకు యేసు క్రీస్తు ప్రభువారు ఈ లోకమునికి వచ్చాడండి. మీరు ఎవరిని ఇమిటేట్ చేయవలసిన అవసరం లేదు, నన్ను మాత్రమే మీరు ఇమిటేట్ చేయండి. ఎందుకో తెలుసా? మీరు నా పోలికలో చేయబడి ఉన్నారు. కాబట్టి మీరు ఎవరినైనా ఇమిటేట్ చేయాలనుకుంటే, కొంతమంది కొన్ని హీరోలని, కొంతమంది హీరోయిన్స్ ని ఇమిటేట్ చేసుకుంటారు. వాళ్ళలాగా దుస్తులు ధరించి, వాళ్ళలాగా బాడీ లాంగ్వేజ్ మార్చుకొని హీరోయిన్స్ లాగా ఫీల్ అయిపోతారు. కానీ మీకు శుభవార్త ఏమిటంటే, మీరు హీరోయిన్స్ కన్నా గొప్పవారు, రాజులైన యాజకులు మీరు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాళ్ళు కూడా ఏదో ఒక రోజు మట్టిలో కలిసిపోయిన వారిని మీరు ఇమిటేట్ చేయకండి. నిత్యము జీవము కలిగిన వాడిని మీరు ఇమిటేట్ చేయండి. మీరు కూడా నిత్య జీవమును పొందుకున్న వారుగానే ఉంటారు. మన బిడ్డలు మనల్ని ఇమిటేట్ చేస్తారు, పక్కన వాళ్ళ ఫాదర్ని ఇమిటేట్ చేస్తారు. చెప్పాలి, పక్కన వాడి ఫాదర్ని ఇమిటేట్ చేస్తే మీకేమవుతుంది చెప్పాలి. మీ బిడ్డలు మిమ్మల్ని తల్లిదండ్రులు ఇమిటేట్ చేయకుండా పక్క వాళ్ళ తల్లిదండ్రులు ఇమిటేట్ చేస్తే ఏమవుతుంది చెప్పండి? అరే నువ్వు నాకే నా పుట్టినది. దేవుడు కూడా అంటున్నాడు, మీరు నిజముగా నాకు గాని పుడితే, మీరు నిజముగా నా కుమారులు నా కుమార్తెలు అని మీరు అనుకుంటే, పక్క వారిని కాదు, ఈ లోకములో చీకటి బ్రతుకుతున్న వారిని కాదు మీరు ఇమిటేట్ చేయటానికి నేను వచ్చినది. నన్ను పోలి నడుచుకోవటానికి ఈ లోకములోకి నేను వచ్చి ఉన్నాను. టు షో యు వాట్ ఇట్ ఈస్ టు బి లవ్డ్ బై ద ఫాదర్. పరలోకములో నా సర్వలోక సృష్టికర్త చేత ఏ విధంగా ప్రేమించబడగలుగుతామో నేర్పించడానికి యేసుక్రీస్తు, ఆయన ప్రేమ పొందుకున్నవాడు ఎప్పుడు నిరాశపడలేదండి. దేవునికి స్తోత్రం. ఆయన ప్రేమను పొందుకున్నవాడు, ఆయన కృపను పొందుకున్నవాడు ఎన్నడూ అపజయము లేకుండా బ్రతికాడంట. దేవునికి అవి నేర్పించడానికి, విజయాన్ని నేర్పించడానికి, విజయ బాటలోని ఏ విధంగా మనం నడవాలో మనకి నేర్పించడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోకి వచ్చాడు. చదువుదామండి. ఇమిటేటింగ్ క్రైస్ట్ హ్యూమిలిటీ. దయచేసి ఈ యొక్క అధ్యాయము ప్రతి క్రైస్తవుడు నేర్చుకోవాలండి, ప్రతి క్రైస్తవుడు నేర్చుకోవాలి. ఎందుకంటే ఈ లోకములోని మనం బ్రతుకుతున్నంత కాలము ఎవరైతే చీకటిలో బ్రతుకుతున్నారో ఆయనని పోలి మనం నడుచుకొని అది ఇతరులు చూచి నాకు కూడా ఈ జీవితమును కావాలి అని అనిపించేలాగా మనము బ్రతకటానికి అని ఆ సాక్ష్యం ఇవ్వటానికి యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని సాక్షులుగా ఈ లోకములోకి ఏర్పరచుకున్నాడు. చదువుకుందాం అండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. కావున క్రీస్తునందు ఏ హెచ్చరిక అయినను, ప్రేమ వలన ఆదరణ అయినను, ఆత్మయందు ఏ సహవాసమైనను, ఏ దయారసమైనను, వాత్సల్యమైనను ఉన్న ఎడల మీరు ఏక మనస్కులగునట్లుగా ఏక ప్రేమ కలిగి ఏక భావము గలవారుగా ఉండి ఒక్కదాని అందే మనస్సుంచుచు. ఒక్కదాని అందే ఏమిటంట? ఏమిటది? మీ మనసంతా ఒక్కదాని అందే ఉండాలంట. దేని యందు? ఎక్కడ? ఎవరు చెప్పారు? పరలోకము. మీ ధ్యానం అంతా ఎక్కడ ఉండాలంట? మీ మనసు అంతా ఎక్కడ ఉండాలంట? అందుకని యేసుక్రీస్తు ప్రభువారి లోకమునికి వచ్చి, నేను మాట్లాడుచున్నవి నా మాటలు కాదు, పరలోకములో ఉన్న నా తండ్రి మాటలు, నా చిత్తము నెరవేర్చడానికి లోకములోకి నేను జన్మించలేదు, అది నేర్పించడానికి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు. నా చిత్తము కాదు, పరలోకములో ఉన్న నా తండ్రి చిత్తం
చిత్తము, ఆయన సంబంధమైన పనుల మీదే మనసు పెట్టడానికి నేర్పించడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకమునికి వచ్చాడండి. నిజంగా మన మనసు దేవుని మీద ఉంటే మనం ఏ మనిషి మీద ఆధారపడవలసిన అవసరము ఉండదండి. నిజంగా చెప్తున్నానమ్మా, నమ్మండి ఈ మాటని. మీరు మనుషుల మీద మనసు పెట్టినంత వరకు మీరు మోసగింపబడతారు, ఓటమి పాలవుతారు, మీరు అన్యాయస్తులు అవుతారు, దౌర్జన్యానికి గురవుతారు. కానీ యేసు అనే వాని మీద మీరు మనసు పెట్టండి, మీ జీవితంలో మోసం అనే మాట లేకుండా ఆ దేవుడు కార్యము చేస్తాడు. దేవునికి స్తోత్రం. అందుకనే అంటున్నానమ్మా, మీ అంటే పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ మనసుతో మీ దేవుడైన యెహోవాని సేవించటము నేర్పించటానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకమునికి వచ్చారు. యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నాడు, నేను చేసిన వంటి క్రియలు కన్నా, చెప్పండి ఎంతమంది చేయాలనుకుంటున్నారండి అటువంటి క్రియలు? ఆశ ఉండాలండి. ఆశపడే ప్రాణముని తృప్తిపరచడానికి యేసయ్య ఈ లోకమునికి వచ్చాడు. ఆశ కలిగి ఉండండి. ప్రభువా, నీకన్నా గొప్పవి కాదు కానీ నీవు చేసిన వంటి కార్యములు చేస్తే చాలు ప్రభువా. ఎంత మందిని దేవుని తట్టు మీరు త్రిప్పగలుగుతారో తెలుసా? అలాంటి పనులు మీరు చేయగలిగితే, అలాంటి సాక్ష్యము కలిగి మీరు జీవించగలిగితే చీకటిలో ఉన్న ఎన్ని బ్రతుకులు బాగుపడతాయో ఒక్కసారి. అంటే మీలోని ఎంత పవరు ఉన్నదో, మీరెంత ఆధిక్యతను పొందుకున్నారో మీరే గ్రహించటం లేదు. వెలుగు వచ్చినా కూడా ఆ వెలుగుని గ్రహించలేకుండా బ్రతుకుతున్న క్రైస్తవులుగానే మనం ఉన్నాము. నిజంగా ఆ వెలుగు యొక్క విలువ మీరు తెలుసుకుంటే అమ్మా మనం ఇలా కూర్చోం. యోహాను సువార్త 14వ అధ్యాయం 12వ వచనం, నేను తండ్రి వద్దకు వెళుచున్నాను కనుక నేను చేయు క్రియలు నా యందు విశ్వాసం ఉంచువాడును చేయును, వాటి కంటే మరి గొప్పవియు అతడు చేయునని. వాటి కంటే మరి గొప్పవి అంట. హల్లెలూయా. మీరు సామాన్యులు కారండి, అసామాన్యులుగా బ్రతుకుతున్న మిమ్మల్ని చెప్పండి సమర్థులుగా చేయటానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకమునికి వచ్చాడు. వచ్చి ఆయన నీతిని మనకి ఇచ్చాడంట. దేవునికి స్తోత్రం. ఆయన ఆత్మను మనకి ఇచ్చాడంట. ఆయన అధికారమును మనకి ఇచ్చాడంట. ఆధిక్యతను ఇచ్చాడంట. నీవు అడుగు పెట్టు ప్రతి స్థలము స్వాధీనపరుచుకునే కృపని నీకు ఇచ్చాడంట. దేవునికి స్తోత్రం. ఎన్ని పొందు యేసుక్రీస్తు ప్రభువారు నీ దగ్గర నుంచి తీసుకుంది ఏంటో తెలుసా? అంతే. ఈ లోకానికి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చింది ఒకే ఒకటి తీసుకోవటానికి నీ దగ్గర నుండి. చెప్పండి, నీ పాపము, నా పాపము మాత్రమే. మరి ఏది ఆశించి. ఎంత గొప్ప దేవుడు అండి. నీ దగ్గరికి వచ్చిన ప్రతివాడు నీ నుండి ఏదో ఒకటి తీసుకోవటానికే వస్తాడు కానీ ఇవ్వటానికి ఎవరు? మా ఇంటికి వస్తే ఏం చేస్తారు, మీ ఇంటికి వస్తే ఏమిస్తారు? అలాంటి పరిస్థితుల్లో దేవుడు అంటున్నాడు, నా ఇల్లుని విడిచిపెట్టి మీ దగ్గరికి వచ్చాను. మీ దగ్గర నుంచి ఒక్కటే తీసుకోవటానికి, మీ పాపము తప్ప ఏది తీసుకోవటానికి నేను రాలేదు. నా నీతిని ఇవ్వటానికి నీ దగ్గరకు వచ్చాను. నీ పాపముని నా మీద మోపుకోవటానికి ఈ లోకంలోకి నేను జన్మించాను. ఎంత గొప్ప దేవుడు అండి. ఎవడు తీసుకుంటాడండి మన అవమానాలు? ఎవడు పడతాడండి మన శ్రమను? ఎవడు పడతాడండి ఈ యొక్క భారమని? ఎవడు మోస్తాడండి? వాటన్నిటిని ఆయన అంటున్నాడు, నాకు ఇచ్చే. నీ దగ్గర భ్రష్టు పట్టినది, పాడైనది, కుళ్ళిపోతుంది అంతయో నాకు ఇచ్చేసేయి. బాగు చేయగలిగినవన్నిటినీ నేను నీకు ఇవ్వటానికి మాత్రమే ఈ లోకమునకు నేను వచ్చాను. ఎంత చక్కటి మాట ప్రభువా. నా నుండి ఏమొద్దా ప్రభువా? ఏమివ్వగలుగుతామండి చెప్పండి? ఏడాది దూడలనా, వేలాది పొట్టేలనా, నా జ్యేష్ఠ కుమారుని నీకు ఇచ్చినది చాలు.
వేల నది అంతా విస్తారమైన తైలము నీకు ఇచ్చిన ఏమి ఇవ్వగలుగుతాం ప్రభువా నీకు? కానీ నీ దగ్గర, నీ రాజ్యములో, నీ పరలోకములో, నీవు నివసిస్తున్న స్థలములో అన్నిటినీ నేను పొందుకోవటానికి ఈ లోకము నీకు వచ్చావు ప్రభువా. అంత పాడైపోతున్నది నీ మీద, నీ నెత్తి మీద నువ్వు వేసుకున్నావు. నీ దగ్గర ఉన్నది. నాకు ఆశ్చర్యం ఏమిటంటే, ఒక పాట ఉంటుందండి, అనీతి వస్త్రములను ధరించుటకు. చదవండి ఆ పాట, ఎవరికైనా వచ్చా? యెహోవా నా మొర, చెప్పండి. అనీతి వస్త్రమెడలించెను, తన రక్తమున ముంచెను. చూడండి, ఆశ్చర్యపోతాను. ప్రభువా, వస్త్రహీనుడుగా నేను బ్రతకాలి ప్రభు. వస్త్రహీనుడుగా ఎవరు బ్రతకాలండి? పాపము చేసిన వారికి సహజంగా పోలీస్ స్టేషన్లో తప్పు చేసిన వారికి ఏం చేస్తారు? ఒక ప్రసంగంలో చెప్పారు. ఏం చేస్తారు? జైల్లోకి తీసుకెళ్ళిన వెంటనే, మీరు వెళ్ళలేదు అనుకుంటా, నేను వెళ్ళాను అంటే, వెళ్ళానంటే ఖైదీగా కాదు, చూడటానికి వెళ్ళాను. వేరే విధంగా ఆలోచించకండి దయచేసి. అమ్మో, మా పాస్ జైలుకి కూడా వెళ్ళిపోయాడు. ఆ జైలుకి వెళ్ళినప్పుడు కొత్తగా ఖైదీలు లోపలికి వస్తున్నారు. బట్టలన్నీ ఊడదీశారు వాళ్ళని. కంప్లీట్లీ దే వర్ నేకెడ్. ఒక వస్త్రం వాళ్ళకి ఇవ్వబడ్డది. ఆ వస్త్రం ఏమిటంటే, నువ్వు ద్రోహి అని అందరికీ తెలియటానికి ఒక ఖైదీ వస్త్రము నీకు ఇవ్వటానికి. ఆ వస్త్రమే మనము ధరించుకున్నప్పుడు యేసు పుట్టాడండి. దేవునికి స్తోత్రం. ఆ యొక్క ఖైదీ బంధకం అనే వస్త్రము, అవినీతి వస్త్రము మనం ధరించుకోవటము తట్టుకోలేకపోయాడు ఆ తండ్రి. చెరసాలలో ఖైదీలుగా, అవినీతి మంతులుగా, ద్రోహులుగా బ్రతుకుతున్న నా బిడ్డల్ని నేను ఏ విధంగా అంత వరకు నేను చూడగలుగుతానని ఆ దేవుడు చలించిపోయి ఈ లోకమునికి వచ్చాడు. ఎందుకో తెలుసా? తన నీతి వస్త్రము మనకిచ్చి ద్రోహి అనే వస్త్రము ఆయన ధరించుటకు వచ్చాడండి నా దేవుడు, నా యేసుక్రీస్తు ప్రభువు. ఎవరు తీసుకుంటారండి? ఒకరోజు మీరు వెళ్ళి బ్రతకండి ఖైదీగా జైల్లో. ఇప్పుడు ఆ ఫెసిలిటీ కూడా ఉంది సంగారెడ్డి జైల్లో. నేను వెళ్ళాను, దానికి నన్ను చీఫ్ గెస్ట్ గా పిలిచారు. జైలులో ఒక రోజు అని ఒక స్కీమ్ పెట్టారండి. 500 రూపీస్ మనం కట్టి మళ్ళీ జైలుకి ఖైదీగా వెళ్ళాలి. నేను వెళ్ళాను, అంటే ఖైదీగా కాదు, నన్ను చీఫ్ గెస్ట్ గా పిలిచి వాళ్ళు చూపిస్తున్నారు అనమాట ఖైదీలు ఎలా బ్రతుకుతారో. అమ్మో ప్రభువా, పాపం అనే ఖైదీగా నేను ఇంతవరకు ఇలా బ్రతికేనా ప్రభువా? నాయనా, ఆ చెరసాల్లో వెలుగు లేదు ప్రభువా, ఆ చెరసాల్లో తిండి లేదు ప్రభువా, ఆ చెరసాల్లో కంపు ప్రభువా. అటువంటి పరిస్థితుల్లోనే నన్ను విడిపించి నువ్వు పాపం అనే బంధకములోకి వెళ్ళిపోయావు ప్రభువా. ఏ పాపము ఎరగని ఆయనని పాపముగా చేశాడంటే దేవుడు. అందుకనే పుట్టాడు నా యేసుక్రీస్తు. నీవు నీతి, దేవుని నీతి అగునట్లు, ఆయన పాపం అగునట్లు యేసుక్రీస్తుని ఈ లోకమునికి పంపించండి. ఎవరుంటారండి ఇలాంటి దేవుడు? ఎక్కడ ఉంటాడండి? 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలోని 21వ వచనములోని చూడండి. ఆశ్చర్యపోతాను. ప్రభువా, నువ్వు సిలువ మీద వేలాడుతున్నప్పుడు నీ ఒంటి మీద అంగీ లేదు ప్రభువా. ఎందుకో తెలుసా? అంగీ తీసివేయబడ్డది. పాపం అనే అంగీని ఆయన ధరించుకొని నీతి అనే వస్త్రముని నాకు ఇచ్చేశాడు నా యేసయ్య. వెనకాడలేదు నా యేసుక్రీస్తు ప్రభువారు. ఆ వస్త్రముని కూడా ధరించడానికి పుట్టాడు నా యేసుక్రీస్తు ప్రభువు. ఎంత గొప్ప దేవుడు అయ్యా నీవు. ఇలాంటి దేవుడు ఎక్కడున్నాడండి ఈ లోకంలోని? ఇలాంటి పాపం అనే కంపుని తన కంపుగా మార్చుకోవటానికి ఎవరు పుట్టాడండి ఈ లోకంలో? చదవండి ఆ వచనం. ఎందుకనగా మనము దేవుని యందు దేవుని నీతి అగునట్లు పాపము తెలియని యేసుక్రీస్తు ప్రభు మన కోసము పాపం అవ్వటానికి పుట్టాడంట. ఎంత గొప్ప మాట చూడండి.
ఏ పాపము ఎరగని దేవుడు ఆయన నీతిని మనకిచ్చి మన పాపమును ధరించుకోవటానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో జన్మించారండి. ఎవరుంటారండి అలాగా? ఎవరు పడతాడండి ఎంత బహిరంగంగా అవమానము సిలువ మీద? అంతకన్నా ఘోరమైన శిక్ష ఈ ప్రపంచంలో ఇప్పటి వరకు రాలేదంట. సిలువ మీద వేలాడే శిక్ష. ఆ శిక్ష కూడా ఎలాంటిది ఎంచుకున్నాడు ప్రభు? అవమానకరమైన శిక్షను నొందుకోవటానికి నీ కొరకు నా కొరకు ఆ దేవుడైన యేసుక్రీస్తు ప్రభు వారు జన్మించారండి. ఎంత గొప్ప శుభవార్త అండి. మళ్ళా చదవండి అమ్మా అది. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు. ఎందుకు వచ్చాడు కదండి, ఇప్పుడు అర్థమైంది కదండి. మనం అంట ఆయన యందు దేవుని యందు నీతి అగునట్లు పాపము ఎరగని ఆయనను మన కోసము పాపముగా చేశాడంట. ఆయన కుమారుని ఎందుకు పంపించాడంటే పాపిష్టి వాడిగా. మన పాపమంతా ఇప్పుడు యేసుక్రీస్తు పాపము ధరించినప్పుడు తండ్రి కూడా చూడలేకుండా ముఖము తిప్పేసుకున్నప్పుడు ఆ కుమారుడు అన్నాడు, ఏలి ఏలి లామా సబాక్తని, నా ప్రభువా నన్ను ఎందుకు? నువ్వు పాపముతో నిండిపోయి ఉన్నావు, అందుకనే నీ ముఖము నేను తృణీకరింపబడుటకు, నీవు నేను తండ్రి యొద్ద అంగీకరింపబడుటకు, ఆయన తృణీకరింపబడుటకు ఈ లోకములో జన్మించాడంట. ఎంత గొప్ప కార్యము చేయడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో జన్మించాడు. వాట్ ఎ గ్రేట్ గాడ్. ఇలాంటి దేవుడి గురించి తరచుగా మనం ఆలోచించటం లేకపోతున్నామంటే ఏదో ఒక చీకటి ప్రభావం మన మీద ఉన్నదండి. There is some darkness in our lives. వెలుగు వచ్చినా కూడా ఆ వెలుగుని గ్రహించలేకపోతున్నామంటే అంతకన్నా దౌర్భాగ్యమైన జీవితము ఉంటుందండి ఈ లోకంలో. అందుకని అంటున్నాను, దివారాత్రులు వాక్యము ధ్యానించువాడు. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆ దేవుణ్ణి ధ్యానించండి. మనకు కూడా మెడిటేషన్ క్లాసెస్ పెడితే బాగుంటాయేమో కదండి. మెడిటేషన్ క్లాసెస్ అంటే కళ్ళు మూసుకొని ఇట్లా కాదు, ఫుల్ డే బైబిల్ స్టడీ. అదే మన మెడిటేషన్. వాక్యము ధ్యానించడమే మెడిటేషన్. ఏమన్నా ప్రోగ్రామ్ ఉన్నదా? లేదు కదా? రైట్, నోట చూడు టెన్షన్ వచ్చేస్తుంది. చదువుకున్నామమ్మా. రెండో ఫిలిప్పీన్కి రాసిన పత్రిక 5వ వచనం నుండి కాదు 3వ వచనం. ఒకదాని యందే మనస్సుంచుచు నా సంతోషమును సంపూర్ణము చేయుడి. కక్ష చేతనైనను వృధాతిశయము చేతనైనను ఏమీయూ చేయక వినయమైన మనస్సు కలవారై ఒకరినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు మీలో ప్రతి ఏమిటంటే నాకు వినిపించలే, నీ ముఖం చూసేవా అని అనటానికి రాలేదండి, నేర్పించడానికి రాలేదు. యేసుక్రీస్తు ప్రభు ఒకడిని ఒకడు వాడికన్నా యోగ్యుడు అని ఎంచుకునేలాగా నేర్పించటానికి నా యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకమునకు వచ్చాడు. ఎవడిలోనైనా మంచి కనిపిస్తే వాడిని ఏం చేస్తారు? అప్రిషియేట్ చేయండి, అభినందించండి. అరే నిజంగా నిన్ను చూస్తే నాకు ఈర్ష్యగా ఉందిరా, నీలో ఉన్న మంచితనం కనీసం నాలో ఉంటే ఎంత ఎవడు చెప్తాడండి? ఏం మంచితనం చూశాడో దేవుడు నాలో, నాకు తెలియదండి. నన్ను యోగ్యుడిగా ఎంచుకున్నాడండి యేసయ్య. ఏ మంచితనం, నేను అదే అంటాను, ప్రభువా అయోగ్యుడిని అయిన నన్ను ఏమి మంచి చూసుకొని నీ కుమారత్వాన్ని నాకు దయచేసావు ప్రభువా. ఏ యోగ్యత ఉంది? అసలు ఏ విధమైన యోగ్యత నాకు లేదు ప్రభువా నీ కుమారుని అనిపించుకోవటానికి. అయినను అయోగ్యుడినైన నన్ను యోగ్యుడిగా ఎంచటానికి ఈ లోకంలోకి నువ్వు
వచ్చావు ప్రభువా, ఎంత గొప్పవాడు అంటే నన్ను అయోగ్యంగా ఎన్నడూ నువ్వు చూడలేదు ప్రభు. వీడు పనికి వస్తాడు, వీడు పనికి వస్తాడు, వీడు పనికి రాని వాడు కాదు. తల్లి గర్భంలో నేను రూపింపబడక మునిపే వీడిని పేరు పెట్టుకొని నేను పిలిచాను. వీడు యోగ్యుడే. లోకమునికి వీళ్ళు అయోగ్యులుగా కనిపించవచ్చు, కానీ యోగ్యుడుగా ఎంచటానికి నా బిడ్డల్ని నేను ఈ లోకమునికి వచ్చాను. ఎంత యోగ్యత ఏంటి మనకు కలుగ చేశాడు దేవుడు. ఎంత మంచి దేవుడా కాదండి? అవునా కాదా? అవునా? ఏంటి అవును, మంచా కాదా? చెప్పండి. దేవునికి స్తోత్రం. చదువుకుందాం. ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే కాక, చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు తన సొంత పనులు చేయటానికి రాలేదు, అది నేర్పించడానికి వచ్చాడండి యేసుక్రీస్తు ప్రభు. నాది 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 అని కాదు, అది నేర్పించడానికి రాలేదండి యేసయ్య. నాది ఏమీ లేదు ప్రభువా, నువ్వు ఇవ్వకపోతే ఈ బ్రతుకే లేదు, ఈ జీవితము కూడా నాది కాదు, నీదే 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 అని నేర్పించటానికి వచ్చాడు. ఐ మీ మైసెల్ఫ్ అని ఈ లోకము నేర్పిస్తారు. అవునా కాదండి? అవునా కాదండి? అరే చెప్పరేంటండి? మీరు మాట్లాడకపోతే మీరు అంగీకరిస్తున్నట్టే. ఐ మీ మైసెల్ఫ్ అనేది ఈ లోకము నేర్పిస్తుంది. బట్ దేవుడు అంటున్నాడు, డినై యువర్ సెల్ఫ్. ఎవడైతే వాడిని డినై చేసుకుంటాడో అంటే తగ్గించుకుంటాడో వాడిని దేవుడు హెచ్చిస్తానంటున్నాడు. దేవుని డినై యువర్ సెల్ఫ్, టేక్ అప్ యువర్ క్రాస్ ఎవ్రీ డే. నేను ఏ విధంగా ఈ లోకమునికి వచ్చి మీ పాప భారములు, శ్రమలను, అవమానములన్నిటినీ మోసుకున్నానో మీరు కూడా ఇద్దరు భారములు, శోధనలు, శ్రమల్లో తోడుగా ఉండి వారి భారములు మోయటానికి వాళ్ళ సిలువ మీ మీద వేసుకోండి. ఆ విధమైన నేర్పు మనకి నేర్పించడానికి యేసుక్రీస్తు ప్రభువు. నిజంగా ఎన్నిసార్లు మనం అడుగుతున్నామండి, మన కుటుంబంలోనే మనం ఎవరిని పట్టించుకోవటం లేదు. ప్రతి ఒక్కడు జ్ఞాపకం చేసుకోండి, ప్రతి ఒక్కడు సిలువు మోస్తున్నాడండి ఈ లోకంలో. భారముతో బయటకి నవ్వుతూ కనిపించవచ్చు, కానీ లోపల ప్రతి ఒక్కడు కృంగిపోతున్నాడండి. అధైర్యముతో బ్రతుకుతున్నాడు. రేపు నా జీవితం ఏమిటి అనే ఆలోచనలతోనే 99% మనుషులు బ్రతుకుతున్నారు. రేపు ఏం జరుగుతుంది ప్రభువా, నా దగ్గర ఏమీ లేదు ప్రభువా, భారం చాలా ఎక్కువగా ఉన్నది, ఈ భారముని నేను మొయ్యలేకపోతున్నాను. దేవుడు అంటున్నాడు, నిరాశపడకు, నన్ను పోలిన వాడు ఒక్కడిని నేను లేవనెత్తని ఒక యోగ్యుడు ఉన్నాడు, వాడిని నీ వద్దకి పంపించి నీ కాడిని మోసే బాధ్యతను వాడికి నేను, మనం అందరం అట్టువారిగా ఉండటానికి యేసుక్రీస్తు ప్రభు అది నేర్పించుటకు ఈ లోకమునకు వచ్చాడండి. ఒకరి భారము మనము మోసుకోవటానికి. దేవుడు మన భారముని తీసేశాడు కదండి, మరి ఇంకొక భారము మనం మొయ్యాలా లేదా? అరే చెప్పరేంటబ్బా, ఊరుకోండి పాస్టర్ గారు, ఇప్పుడేమన్నా కష్టాలు ఎక్కువ అయిపోతే పక్కనోడి కష్టాలు కూడా నా కష్టాలుగా తీసుకోవాలనుకుంటే ఎట్ట కుదురుతుంది? దేవుడు అంటున్నాడు, నమ్మటం నీ వశమైతే నమ్మువారికి సమస్తము. ఆయన యందు విశ్వాసం ఉంచిన వారందరికీ కుమారులగుటకు ఆయన అధికారమును ఇచ్చాడంట. చదువుకుందామమ్మా. దీంతో ఐ విల్ క్లోజ్ విత్ దిస్. టైం ఎంత అయింది? 10:20. ఎక్కువసేపు అయింది ఈరోజు. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. క్రీస్తు యేసుకు కలిగిన మనసు మీరును కలిగి ఉండుడి. ఎవరి మనసు అంట? మీ తండ్రి మనసు కాదంట, మీ తల్లి మనసు కాదంట, నీ ఫ్రెండ్స్ కాదంట, నీ గర్ల్ ఫ్రెండ్ కాదంట, నీ బాయ్ ఫ్రెండ్ కాదంట. ఎవరి మనసు కలిగి ఉండాలంట? ఆయన మనసు కలిగి మనం బ్రతకకపోతే మన జీవితము వ్యర్థము. ఆయన మనసు, ఎవరు మనసు? తండ్రి మనసు కలిగి కుమారుడు ఉన్నాడు.
మనల్ని కూడా కుమారులుగా అంటున్నాడు. కాబట్టి మనము కూడా తండ్రి మనసు కలిగి ఉండటము నేర్పించటానికి యేసుక్రీస్తు ప్రభువారు, నేను అంటాను నా బిడ్డలకి, నన్ను కాదమ్మా పోలి నడవలసింది మీరు. మీ నాన్న కూడా చాలా తప్పులు చేశాడు, మీ నాన్న కూడా తప్పులు చేశాడు. నన్ను పోలి నడిస్తే బహుశా ఆ తప్పుల్లో నువ్వు కూడా వెళ్ళిపోతావు. అమ్మా నన్ను కాదమ్మా, నన్ను కాదు, నువ్వు దేవుణ్ణి పోలి నడుచుకో. అది మాత్రమే నేర్పిస్తాను తండ్రిగా, ఆ మార్గము మాత్రమే నేను చూపిస్తా తండ్రిగా. ఎందుకంటే సంపూర్ణమైన సత్యము నా దగ్గర లేదు, కానీ సంపూర్ణమైన సత్యము నా దేవుడు, నా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు దగ్గర ఉన్నది. ఆయనని పోలి నేను నడుచుకోవటానికి ప్రయాసపడుతున్నాను. నన్ను పోలి నువ్వు నడుచుకుంటే నేను చేసిన తప్పులు నువ్వు కూడా చేస్తావేమో. నాన్న వద్దు నాన్న, ముందు దేవుణ్ణి పోలి నువ్వు నడుచుకో. అప్పుడు మార్గము నుండి నువ్వు ఎన్నడూ తప్పి పోవు. చదువు. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడయ్యుండి దేవునితో సమానముగా ఉంటుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తను తాను. ఏ స్వరూపం అంటే అండి? దాసుని స్వరూపం. దేవుడని కూడా ఎంచకుండా మనుష్యుడుగా పుట్టడానికి ఆయన ఎంచుకున్నాడంట. ఆ ఎంచుకోవటము కూడా ఎలాంటి స్వభావం ఎంచుకున్నాడంట? దాసుని స్వభావం. దాసుడు ఏం చేస్తాడంటే యజమానికి ఎప్పుడు సేవ చేస్తాడు. అది నేర్పించటానికి దేవుడైన యేసుక్రీస్తు ప్రభు కుమారుడుగా ఈ లోకమునికి వచ్చాడు. ముందు మీరు కుమారులుగా కన్నా దాసులుగా యజమానికి ఏ విధంగా సేవ చేయాలో దేవుడు అంటాడు. యేసుక్రీస్తు ప్రభువాడు నేను అనటం లేదు, నేను సేవ పొందుకోవటానికి రాలేదు, సేవ చేయటానికి మాత్రమే వచ్చాను. ఎంత గొప్ప మాట అండి. ఈరోజు క్రైస్తవులుగా మనం అందరము, ప్రభువా నాకు ఇది చేయి, ప్రభువా నాకు అది చేయి, ప్రభువా నాకు ఈ ఉద్యోగం చేయి, ఒక మంచి అబ్బాయిని నాకు పరిచయం చేయి, పెళ్లి కుమారుడు ఒక మంచి పెళ్లి కొడుకు నాకు ఇవ్వు, ఒక మంచి పెళ్లి కూతురు నాకు ఇవ్వు. ఏమండి దేవుడు, ఏంటండి దేవుడు? పనివాడికి తేడా లేకుండా దేవుడిని చేసేసామండి మనం. కానీ దేవుడు అంటున్నాడు, దాసుడు స్వభావం అని ధరించుటకు నేను జన్మించాను. ఒక దాసుడు యజమానికి ఏ విధంగా లోబడాలో ఆ లోబడే తనముని నేర్పించటానికి, నా ప్రజలకి, నా జనులకి నేర్పించటానికి ఈ లోకమునికి నేను వచ్చాను. యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి దగ్గర నుండి ఏమేమి అడిగాడు నాకు ఒకసారి మీరు అందరూ చెప్తే క్లోజ్ చేసేస్తాను. ఉద్యోగం అడిగాడా? కార్ అడిగాడా? బంగ్లా అడిగాడా? చెప్పండి. యేసుక్రీస్తు పోలి నడుచుకోమన్నాడు. యేసుక్రీస్తు తండ్రిని ఏమేమి అడిగాడు మీరు చెప్పాలి. ఇప్పుడు మీరు చెప్తే మీకు ఒక గిఫ్ట్. క్షమించమని అడిగాడు. చెప్పండి. ఇంకా సత్యమందు వారిని ప్రతిష్ఠించుట, సమాధానము, ఐక్యత, ఇంకా కాదు. యేసుక్రీస్తు తండ్రిని ఏమడిగాడు? యోహాను సువార్త 16వ అధ్యాయం 17వ అధ్యాయం 6వ వచనం. లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులకు నీ నామమును ప్రత్యక్షపరిచితిని, వారు నీ వారయ్యుండిరి, నీవు వారిని నాకు అనుగ్రహించితివి, వారు నీ వాక్యము గైకొని ఉన్నారు. నీవు నాకు అనుగ్రహించిన మాటలు నేను వారికి ఇచ్చి ఉన్నాను, వారు ఆ మాటలను అంగీకరించి. యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నాడో తెలుసా? ఏమడిగాడో తెలుసా? తండ్రిని, నీ మాట నా నోట. ఒకటే అడిగాడండి, నీ మాట నా నోట. ఆ మాట నేను పలికితే ఆ మాట తన పనిని పూర్తి చేయకుండా నీ యొద్దకి తిరిగి రాదు. కాబట్టి
నేను నా మాటను కాదు మాట్లాడటానికి, నీ మాటను ఈ లోకముని తెలియపరచటానికి నేను వచ్చాను. నీ మాటలోని శక్తి ఉంది, నీ మాటలో జీవం ఉంది, నీ మాటలో సత్యం ఉంది, నీ మాటలో అధికారం ఉంది, నీ మాటలో నిత్య జీవము ఉన్నది. యేసుక్రీస్తు ప్రభువారు అడిగినది దేవుణ్ణి ఏమిటంటే తెలుసా? తండ్రి, నా మాట కాదు, నీ మాట. నీ మాట. నేను మాట్లాడవలసింది నా మాటలు కాదు తండ్రి, నీ మాట. ఏమండి తండ్రి, నాకు కారు కావాలి, కనీసం గాడిదైనా లేదు ప్రభువా. నేను మొన్న అన్నాను కదండి, సైకిల్ ఉన్న వాడికి స్కూటర్ మీద వెళ్ళే వాడిని చూసి ఈర్ష కొడుతుంది, నాకెందుకు స్కూటర్ లేదు. అవన్నీ కాదండి, భూ సంబంధమైన వాటిని ఏ ఒక్కటి కూడా యేసుక్రీస్తు ప్రభు అడగకుండానే అద్భుతమైన కార్యములు చేయటానికి ఈ లోకం. అందుకనే అంటున్నాడు, భూ సంబంధమైన వాటి మీద మీరు దృష్టి పెట్టకండి. దృష్టి పెడితే మీరు చేయవలసిన అద్భుతమైన కార్యములు చేయలేకుండా పోతారు. కాబట్టి పైనున్న వాటి మీద మీరు దృష్టి పెట్టండి. నేను చేసిన వంటి క్రియలు కన్నా మరి గొప్ప క్రియలు చేయటానికి, నేర్పించటానికి నేను మీ మధ్యలోకి వచ్చి ఉన్నాను. యేసుక్రీస్తు ప్రభువారు తండ్రిని ఎప్పుడు అడగలేదండి, నాకు ఇల్లు కావాలి. ఆయన ఎలాంటి ఇల్లులో బ్రతికాడండి? చెప్పాలి మీరే. ఇజ్రాయెల్కి ఎంతమంది వెళ్ళారండి? ఇజ్రాయెల్లోని మనము యేసుక్రీస్తు ప్రభువారు యోసేపు మరియమ్మ నివసించిన స్థలం చూపిస్తారు. చూసారండి? చూసారు కదా? ఎంత ఎంత చాలా విశాలమైన ఇల్లు కదండి. చాలా ఇరుకైన. చూడండి ఎంత గొప్ప దేవుడు. నా ఇల్లు కాదు ప్రభువా, నీ ఇల్లు ప్రభువా. డబ్బులు అడిగాడండి యేసయ్య? తండ్రిని డబ్బులు అడిగాడా? మనం ఏం అడుగుతున్నామండి? చాలా నేర్చుకున్నాం క్రైస్తవులుగా మనం. ఆయనని పోలి అప్పో భలే నడిచేస్తున్నాం మనం. ఒక్కసారి అడగండి, ప్రభువా నువ్వు ఈ లోకంలో పుట్టిన తర్వాత తండ్రి దగ్గర నుంచి నువ్వు కోరుకున్నది ఏమిటి? నీ కుమారుడు నేను మారిన తర్వాత, నీ కుమారుడుగా నీ కుమార్తెగా మారిన తర్వాత, నీ క్రీస్తు రక్తం ద్వారా నేను తిరిగి జన్మించిన తర్వాత నేను కోరుకుంటున్నది ఏమిటి? నేర్పించాడమ్మా దేవుడు. మనకి చాలా విషయాలు నేర్పించాడు. ఏం అడగాలో దేవుడిని, ఏం అడిగితే దేవుడు అది చూచి సంతోషిస్తాడో, ఊహించిన దానికన్నా అడిగిన దానికన్నా రెట్టింపుగా ఏది మనం అడిగితే దేవుడు ఇస్తాడో అది నేర్పించడానికి యేసుక్రీస్తు ప్రభు వచ్చాడు. ఒకటే మాట అన్నాడు, ఫాదర్ గ్లోరిఫై మీ సో దట్ ద వరల్డ్ మే నో యు. లాజరు దానికి ముందు ఏమడిగాడు? దేవుని మహిమను అడిగాడు. మీరేమడుగుతున్నారండి? ఎంతమంది దేవుని ఫలము గురించి, దేవుని వరాలు గురించి అడుగుతున్నారు? ఈ సంవత్సరంలోని దీంతో ముగించేస్తాం. ఈ పోయిన క్రిస్మస్ నుండి ఈ క్రిస్మస్ వరకు ఎంతమంది దేవుడు వరాలు గురించి, ఫలముల గురించి ప్రార్థన చేశారు? ఇంకేం అడుగుతామమ్మా దేవుణ్ణి? తండ్రి నీ చిత్తము మాత్రమే జరుగును గాక అని అడగటము ప్రారంభిద్దాం. కనీసం వచ్చే క్రిస్మస్ కల్లా గొప్ప కార్యములు చేయవారుగా దేవుడు తిరిగి మనల్ని లేవనెత్తుతాడండి. నేను నమ్ముచున్నానండి, వచ్చే క్రిస్మస్ కి ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ అద్భుతమైన సాక్ష్యాలు ఇవ్వబోతున్నారు. దేవుడికి స్తోత్రం. ఆ ఆధిక్యతను పొందుకుంటారు నిశ్చయముగా. అది చేయటకే ఆయన బిడ్డలు అనిపించుకోవాలంటే ఆయన చేసిన పనులు మనం చేయాలి. లేకపోతే ఈ లోకంలో నీకుని నాకుని తేడా ఏమీ లేదు అని అంటూనే ఉంటారు. కానీ అలాగా ఉండకుండా మీరు అనేకులని ఏలెదరు కానీ మిమ్మల్ని ఎవరు
ఇస్తున్నారు. దేవునికి స్తోత్రము. అది వచ్చే క్రిస్మస్ లోపు జరుగుతుందని మన జీవితంలో అటువంటి సాక్ష్యము మనం ఇవ్వబోతున్నామని నేను నమ్ముచు దేవుడు చేసిన ఈ గొప్ప ఉపకారమును బట్టి మరొక్కసారి దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ, క్రీస్తు మన కొరకు పుట్టినది ఎంత గొప్ప మేలులు చేయటానికి. అందుకని అంటాడు కీర్తనకారుడు 103వ కీర్తనలో, ఆయన చేసిన మేలులు దేనిని మరవకుము. ఆమేన్. రైట్, క్వైర్ టీమ్ ప్లీజ్ కమ్. ఈరోజు కానుకలు పుచ్చుకోవటం లేదండి, ఈరోజు ఇవ్వటంకు మాత్రమే. టుడే ఇస్ ద గివింగ్ డే. ఓకే, డబ్బులు ఇవ్వలేండి, కేకులు ఇస్తాం. గివింగ్ అంటే ఎప్పుడు డబ్బులే కాదు. We are not here for your money only. Please understand, this church is only to give spiritual manna to you. ఆత్మీయమైన ఆహారం ఇవ్వటకు మాత్రమే న్యూ కవెనెంట్ చర్చ్ దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. సో టుడే ఈరోజు మీరు ఏమి ఇవ్వటం అవసరం లేదు, ఎందుకంటే ఈరోజు పొందుకోవాల్సిన అవసరం. దేవుడు ఈ లోకమని ఎంతగానో ప్రేమించాడు, ఆయన అద్వితీయ కుమారుణ్ణి ఈరోజు మనకి బహుమానముగా. సో ఈరోజు ఏమి డే? రిసీవింగ్ డే. అందుకని గివింగ్ లేదు ఈరోజు. ఓకే, మనం అందరము ఈ బహుమానముతో ఆ రోజు సత్రములోని చోటు చేసుకున్నాడు దేవుడు. ఈ రోజు దేవుడు అంటున్నాడు, మీ హృదయాల్లో నాకు చోటు ఇవ్వండి, అంత మాత్రమే నేను కోరుకుంటున్నాను. ఈ రోజు అడుగు పెట్టండి బయట, నన్ను నీ హృదయంలో పెట్టుకొని వెళ్ళండి. వెలుగు మాత్రమే మీ జీవితంలో తోడుగా ఉంటుంది. చీకటి ప్రభావం ఏమాత్రం మీకు ఏ ప్రభావం కూడా చూపించదు. చీకటి ప్రభావం మీద ఏమాత్రము ఉండదు అని దేవుడు సెలవిస్తున్నాడు. మరి కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.